అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ గుంతకల్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు ఆయన కూడా మీరు పార్టీ నుంచి వెళ్ళినప్పుడు కూడా ఏందన్నా ఇంత పని చేసావు, కర్నూలు జిల్లాని నీ చేతిలో పెట్టారు జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇంత పని చేస్తావంటే నువ్వు బాగా చెప్పావు వెంకటరామరెడ్డి, నా తిప్పలు నాకున్నాయి, ఆయనకేం లక్షలకు కోట్లు సంపాదించి పెట్టుకున్నాడు, నేనేం సంపాదించినాను. నేను పార్టీలో ఉన్నప్పుడు వెంకటరామరెడ్డి గారు నాకేం ఫోన్ చేయలేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎక్కడ విమర్శించలేదు. అక్కడ నా పరిస్థితి బాగాలేదు, నేను 3 పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలా, నేను బాగుపడాలనేది కూడా లేదు. ఏంటండి మనుషులను ఇప్పుడు రాజకీయాలను ఒకే పార్టీ మారినంత మాత్రాన అంత స్థాయిలో దిగజారి మాట్లాడితే చాలా బాధాకరం. పెళ్ళిళ్ళకు రాజకీయాలకు ఏం సంబంధం అండి? పెళ్ళిళ్ళు చేసుకోలేనంత స్థాయిలో నేను ఉన్నానా? ఏంటి మాట్లాడతారు? చాలా తప్పది. నేను చెప్పాను, మా వాళ్ళు బ్రిటిష్ టైంలో నుంచి మేము సావుకారులమే, మేమేమంత అడుక్కు తినే పొజిషన్లో లేము. ఎంత డబ్బులు కావాలంటే ఇన్ని రాజకీయాల్లో ఎంత డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు మనసు చంపుకుంటే అది వెరీ ఈజీ. ఈ రోజుకి కూడా మనసు చంపుకునే మనస్తత్వం కాదు. మళ్ళీ వైసీపీలో సార్ మిమ్మల్ని పక్కన పెడితే, మీరు ఒక రకంగా పెడితే, మిగతా వాళ్ళంతా కూడా ఎందుకు కేవలం జగన్ అంటే పార్టీ యొక్క వైఫల్యాల గురించి వచ్చారా? అంటే ప్రతి అధికార పార్టీ ఏమన్నా బహుమానాలు కానీ ఏమైనా తాయిలాలకు ఆశించి వచ్చారంటారా మిగతా వాళ్ళంతా కూడా? దాదాపు 19 మీరు నన్ను అన్నారు జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకొని వచ్చారన్నాను. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో, ఎందుకు మారారు అనేది నాకు తెలియదు. పార్టీలో మీరు కీలకంగా ఉన్నారు, ఎంత కీలకమైనా కానీ ముందు వెళ్ళిన వారు ఉన్నారు. ఫస్ట్ నేనే, నా తర్వాతనే అందరూ. అంటే మీ ముందు ఫస్ట్ వచ్చింది ఎస్పీ రెడ్డి గారు, ఎంపీ గారు ఫస్ట్ వచ్చారు బయటికి. అది అయిపోయిన ఎపిసోడ్, అది అయిపోయిన ఎపిసోడ్. నా ఎమ్మెల్యేగా నేను బయటికి వచ్చాను. ఆ తర్వాత ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. మీకు అక్కడ మంచి పదవి ఉండి ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా ఉన్నారు, అంత పదవి అన్నీ వదిలిపెట్టి కూడా మీరు ఆన్సర్ మీకు క్వశ్చన్లోనే ఉంది. ఆన్సరు మీ క్వశ్చన్లోనే ఉంది. మరి పిఎస్సి పవర్ ఎంత పవర్ఫుల్ పోస్టో అది వదులుకొని వచ్చాను అంటే ఏంటి, దేనికి? కేసులకు భయపడి అంటున్నారు. కేసులకు భయపడే పరిస్థితి అయితే నాది కాదు. ఇక్కడ ఎవరు కూడా నమ్మే పరిస్థితి. ఎందుకంటే నా కార్యకర్తలే కేసులకు భయపడేటప్పుడు భూమానాయుడు భయపడతారా? ఇటీవల కాలంలో మీకు నాన్ అరెస్ట్ వారెంట్ వచ్చినప్పుడు కూడా కాదండి, వ్యతిరేకంగా మీరు అనారోగ్య కారణాలు చూపించారు, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వచ్చింటే కూడా మీకు అనేది అది జనరల్గా జరిగే ప్రొసీజరు. మీకు ఆశ్చర్యకరంగా ఉంది. జనరల్గా ఏ కేసు అయినా ఏ రాజకీయ నాయకునికైనా ఆరోగ్యం బాగాలేదు అన్నారు. యాక్చువల్గా నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. పిచ్చిగా కోట్లు ఉంటాయా? గతంలో తీసుకుంటే కేసులు అంటే భూమానాయక్ గారు ఏదన్నా ఫేస్ చేసేవారు, ఇలాంటివన్నీ చెప్పేవారు కాదు. అయితే తొలిసారిగా ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఆయన అనారోగ్య కారణాలు చూపించారనేది ఒక కర్నూలు జిల్లాలో ఒక హాట్ టాపిక్గా వినిపించింది అనమాట. మీరు అంటున్నారు కానీ ఇది ఎవరు ఆ డిస్కషనే జరగడంలే, మా నోటీస్లో లేదు. భూమానాయుడు భయపడతాడు, భయపడి ఇట్లా చేస్తాడు అనేది అది చాలా. మళ్ళా మీరు వైసీపీ నుంచి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా, అంటే రాజీనామాలు చేయమనండి, మా ఎమ్మెల్యేని ఉప ఎన్నికలు పెట్టమనండి, రెఫరెండంగా తీసుకుంటాము ప్రజాని. మరి మీరు ఎందుకు రాజీనామాకు? అదే మిమ్మల్ని నేను అడుగుతున్నా మీ ద్వారా. జగన్మోహన్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎవరండి? తెలంగాణ ఎంపీ, తెలంగాణ ఖమ్మం ఎంపీ. ఏ పార్టీ అండి? వైసీపీ పార్టీ అధ్యక్షుడు అండి. తెలంగాణ పార్టీ అధ్యక్షుడా? తెలంగాణ పార్టీ అధ్యక్షుడు. మరి ఆయన గురించి ఒక్కరోజన్నా నువ్వు మాట్లాడలేదే? అదొకటి వదిలిపెట్టేస్తుంది. రెండోది, మేము పార్టీ కర్నూలు కప్పుకున్నాను అని మాట్లాడుతాను. సస్పెండ్ చేయి. ఎందుకని నీకు ఆ ధైర్యం లేదు? పార్టీ నుంచి సస్పెండ్ చేసే ధైర్యం ఎందుకు లేదు? ఇంకొక మాట అడిగితే, కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు ఎందుకు బయటికి వచ్చావు? మీ నాన్నకు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్సే నేను కూడా అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి
రెండుసార్లు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చినటువంటి సోనియా గాంధీ, అంతకుముందు రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ ఆ హయాంలో కూడా నువ్వు రాజశేఖర రెడ్డి గారికి ప్రాధాన్యత ఇస్తా వచ్చినావు. మరి అంత మీ కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆ పార్టీని వదులుకొని కొత్త పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమనండి. ఎందుకు రావాల్సి వచ్చింది? జగన్ చెప్పాలి కదా దానికి. మీరేమనుకుంటున్నారు, ఎందుకు పెట్టారంటున్నారు? నాకు తెలియదు ఎందుకు పెట్టాడు. అంటే మీరు అంతకాలం కీలకంగా పనిచేస్తారు, అంతకాలం ఆయనతో బట్టి ఉన్నా. పార్టీ పెట్టాడో లేదో కూడా నాకు తెలియదు కదా. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి పోయినప్పుడు నేను పీఆర్పీ నుంచి డివేట్ అయ్యి వచ్చాను. రాజశేఖర రెడ్డి గారిని చూసి కాంగ్రెస్లోకి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. కాంగ్రెస్ పార్టీలోకి కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాను. పార్టీ ఎందుకు పెట్టాడో నాకు తెలియదు. ఇప్పుడు నన్ను అడుగుతున్న క్వశ్చనే జగన్మోహన్ రెడ్డి గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నా. అంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆ పార్టీని వీడి ఎందుకు రావాల్సి వచ్చింది? అది రాజకీయం కాదా? నువ్వైతే వీడొచ్చు, మేమైతే వీడకూడదు. అంటే ఒక ఎంపీగా మీరు ఫస్ట్ ఇక్కడ కంటెస్టెంట్ గెలిచారు, ప్లస్ 3 సార్లు ఎంపీగా ఇక్కడ, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే. మీరు నంద్యాల అంటేనే కర్నూలు జిల్లా ఒక పెద్ద సిటీ. ఈ నంద్యాల అభివృద్ధికి కూడా ఏం చేశారు అసలు ఇప్పుడు మీరు వచ్చి? ఎవరు మీరు నన్ను అడుగుతున్నావు? నేను ప్రధానమంత్రిని అడుగుతున్నా. పివి నరసింహారావు చనిపోయినాడు మహానుభావుడు. రాష్ట్రపతి సంజీవ్ రెడ్డిని అడగాలి. అంతకుముందు పెండయ్య కంటి వెంకట సుబ్బయ్యని అడగాలి. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను అడగాలి.